ఉన్న పాపులందరినీ క్షమించటానికి క్రీస్తు వారు బలి పశువుగా మారిపోయారు. తన రక్తాన్ని ధారపోశారు. తండ్రిని వేడుకుంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించమని మొర్ర పెడుతున్నాడండి. ఆ రక్తం ఎప్పటికీ మొర్ర పెడుతూనే ఉంది. నువ్వు ఎంత ఘోర పాపివైనా ప్రభువా నిన్ను పాపిని ఒప్పుకుంటే నీ పాపాన్ని క్షమించే ఒకే ఒక్క క్షమాగుణశీలుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. లోకములో నీ తప్పులు ఏ కోర్టు క్షమించలేదు, కానీ యేసు దగ్గరికి వస్తే నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తానంటున్నాడండి. ఇది మతం అండి. క్షమిస్తాడు, నీ పాపాలని కడిగేస్తాడు, నీకు పరలోకాన్ని ఇచ్చే జీవాధిపతి ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో మన పాపాలు క్షమించబడాలంటే ఈ రాత్రి మనం మారు మనసు పొందాలి. నీ పాపాలను ఒప్పుకోవాలి. యేసు బలియాగాన్ని అంగీకరించాలి. యేసు రక్తం నీ పాపాలని కడిగి నిన్ను పవిత్రులుగా మార్చి పరలోకానికి వారసులుగా చేస్తుందండి.